హల్లెలూయా. 10 రూపాయలకి ఎన్ని రూపాయలు? 10 రూపాయలకి 10 రూపాయలకి ఎన్ని రూపాయలు? గట్టిగా చెప్పు. రూపాయికి ఎన్ని రూపాయలు? మరి 10 రూపాయలకి? ₹100 ఎన్ని పదులు? 100 రూపాయలకి 2 పదులు. మరి 1000 రూపాయలకి ఎన్ని వందలు? 1000 రూపాయలకి 500. మరి 10,000కి? 10,000కి ఎన్ని వేలు? 400 ఇంకా 600. 10,000కి ఎంత? 600. మరి 1,00,00,000 రూపాయలకి ఎన్ని మరి 1,00,000 రూపాయలకి ఎన్ని 10,000? 1,00,000కి ఎన్ని 10,000? ఎన్ని 10,000? చెప్పు, గట్టిగా చెప్పాలి, టైం అయిపోతుంది. 10,000. మరి 1,00,00,000 రూపాయలకి ఎన్ని లక్షలు? చెప్పు 700. చేతి గట్టిగా చెప్పు. 700. 1,00,00,000 రూపాయలకి 700. ఏంటి, 10లా 100లా రూపాయలా? రూపాయలు. 1,00,00,000 రూపాయలకి 700 రూపాయలు. భలే చెప్పా, బాగా చదువుతున్నావు. ఏ స్కూలు? సెయింట్ జోసెఫ్. ఇది మన కాకాన్లోదేనా? మన పెద్ద కాకాన్లోదేగా. నీ పేరు చెప్పమ్మా. ప్రణీత్ అని నేను. అన్న అడిగిన మామ అడిగిన ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం మీరు చెప్పాను అనుకుంటున్నారా? చెప్పకపోయినట్లయితే నన్ను క్షమించండి, తిరిగి ప్రార్థించండి. చేది. ఎందుకంటే 1,00,00,000 రూపాయలు పెట్టి దేవుని స్తుతించే పాట తయారు చేసిన పాటనే దేవుని పాటని స్తుతించే పాటని తయారు చేసిన వీడియోని యూట్యూబ్లో చూస్తా నేను చులకనగా చేసుకొని నిద్రపోయాను. కాబట్టి నా తప్పే. అలాగనుండక ఈసారి 1,00,00,000 రూపాయల విలువను బట్టి దేవుని ప్రేమను బట్టి చక్కగా చూసి నేర్చుకొని దేవుని స్తుతించి నేను కూడా పాడగలను ఆశిస్తున్నాను. ఇట్లు మీ ప్రియమైన ప్రణీత్. ఆమెన్. వందనాలు చెప్పు. దయచేసి నా కొరకు మీరందరూ చూడు ప్రార్థించండి. మా అమ్మ కొరకు, మా నాన్న కొరకు, మా బంధువుల కోసం, నా ఇరుగు పొరుగు వారి కోసం, నా ఇరుగు పొరుగు వారి కోసం, నా స్నేహితుల కోసం. ఆమెన్.